ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున ఈ రోజున వాక్య ధ్యానమునకు విశ్రాంతి దినమందు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి ఆధారముగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆధారముగా ఉన్న సందర్భంలో మన జీవితాలు నడి సముద్రంలో ఏ దిక్కులేని పరిస్థితులైనా సరే ఆధారముగా ఉండాలని కోరుకున్నటువంటి వారికి దేవుడు ఆ సందర్భంలో ఏ దిక్కు లేనటువంటి నడి సముద్రంలో దేవుని సహాయము చేత ఆదరించబడి నడిపించబడతాం. ఆ విషయాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో నుంచి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కు పడకుండునట్టు ఆయన నిన్ను కాపాడును. ఈరోజు వాక్య ధ్యానము యెహోవా నీకు ఆధారమగును. దేవుడు మనకి ఆధారముగా ఉంటాడు. ఏ సందర్భంలో అంటే ఇలాగ చెప్పుకున్నట్లు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఏ మనుషుని సహాయము ఆశించి నిలబడిన ఆ మనుషుల సహాయము రాకపోగా మనకి శత్రువులుగా ఉన్నటువంటి వారి ద్వారా ఆపద వచ్చే సందర్భంలో దేవుడు మనకు ఆధారం అవుతాడు. ఆమేన్. ఆధారం అవుతాడు. ఇప్పుడు ఉన్నటువంటి చదువు కావచ్చు, లేకపోతే బలగం కావచ్చు, లేకపోతే ఆస్తులు కావచ్చు చూసుకొని దేవుని గురించి కనీస ఆలోచన కూడా లేకుండా బతుకుతారు. వాళ్ళకున్న దాన్ని చూసుకొని ఇవి ఎప్పటికీ తోడుగా ఉండి ఒక మనుషుడు సహాయం చేసినట్లు, అందులో దేవుడు సహాయం చేసినట్లు చెయ్యం. మనుషులన్నా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సహాయం చేయకుండా పక్క తప్పుకుంటారు. ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే సహాయం చేస్తారని మనం అనుకుంటాం, కానీ ఆ ఒక్కసారే సహాయం చేయకుండా పోతారు. ఆ ఒక్కసారి ఉత్తప్పుడేమో మామూలు సందర్భాల్లోనేమో పక్కనే ఉంటారు. అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పక్కన ఉండరు. ఉంటారు అని చెప్పి అనుకున్న సందర్భంలో కూడా పక్కకు తప్పుకుంటారు. ఇప్పుడు అట్లాగున్నది. ఈ వెనుకటి రోజుల్లో మనుషులకి లోక జ్ఞానం అనేది చాలా తక్కువ. చదువు అనేది అసలే లేదు. లోక జ్ఞానం అనేది చాలా తక్కువ. ఆ సందర్భాల్లోనే వాళ్ళు ఏం చేశారంటే దేవుడిని ఆశ్రయించి దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకున్నారు. అలాగనే వాళ్ళ జీవితాలు నశించిపోయే సందర్భంలో నుంచి తప్పించబడ్డారు. అందులో మొదటిగా దావీదు, ఆ తర్వాత సంసోను జీవితాలు మనం చూసుకుంటే దావీదు జీవితం కూడా అలాగనే ఉంటది. సౌలు ద్వారా సమస్యలు, సౌలు ద్వారా ప్రాణహాని, సౌలు ద్వారా ఇంకా ఇది అని చెప్పి అనుకోవటానికి లేదు. అన్ని ఎదురైతాయి. దావీదుకి సౌలు ద్వారా అన్ని ఎదురైతాయి. ఒక రకంగా చెప్పుకుంటే ఒక ట్రైనింగ్ లాగా అయిపోతాడు. జీవితం ఎలాగ జీవించాలో సౌలు ద్వారా దావీదుకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితుంది. అన్ని విషయాల్లో నుంచి తర్ఫీదు పొందుకున్న దావీదు అనేకమైన సందర్భాల్లో ప్రాణహాని నుంచి దేవుని సహాయం పొందుకొని దేవుని ఆధారంగా చేసుకొని తప్పించబడ్డాడు. ఆ విషయాలు మొదటి సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటది. ఏమని ఉంటదంటే, అప్పటిదాకా దావీదుకి తెలిసిన మనిషి, దావీదు చేతి కింద దావీదుతో పాటు పనిచేసిన మనిషి.
దావీదు చేతి కింద ఉంటాడు. దావీదు సౌలు దగ్గర పనిచేసేటప్పుడు తెలిసిన మనిషి. ఈ తెలిసిన మనిషి దావీదు పలానా దగ్గర ఉన్నాడు, సౌలు నువ్వు పోయి దావీదును చంపేయని ఉప్పందిస్తాడు. వాని పేరు దోయేగు. వాడేం చేస్తాడంటే సౌలుకి సమాచారం చెప్పి దావీదుని చంపేయటానికి పరోక్షంగా కారణమవుతాడు. అయితే కారణం అయినంత మాత్రాన దావీదు చనిపోలే. నేను అట్లాగా ఇండైరెక్ట్ గా నేను పరోక్షంగా సహాయం చేసే రాజుకి దావీదు చనిపోతాడు అని అనుకున్నాడు, కానీ చనిపోలే. ఎందుకంటే దావీదుకి ఆధారంగా ఉంది యెహోవా, మనుషులు కాదు. యెహోవా కనీసం వాడికి అంత తెలివి కూడా లేదు. నాతో పాటు పనిచేసిండు, నా మీద కొంచెం పై అధికారిగా ఉన్నాడు దావీదు, దేశాన్ని రక్షించిండు దావీదు అనేటువంటి కనీస స్పృహ లేకుండా పోతే ఇవన్నీ పక్కకు పెడితే అసలు ఏ తప్పు లేదు కదా. దావీదు జీవితంలో చంపేద్దాం అనేటువంటి కారణం ఏమీ లేదు కదా. అది కూడా వాడు ఆలోచన చేయాల. నిష్కారణంగా పోయి సౌలుకి ఉప్పందిస్తాడు ఫలానా దగ్గర ఉండడాన్ని. ఆ వచనం రాయబడి ఉంటది, 1 సమూయేలు 21వ అధ్యాయము 7వ వచనం. నేను చదువుతా. పేజ్. ఆ దినమున సౌలు యొక్క సేవకులను ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపర్లకు పెద్ద. వీడేం చేసిండంటే దావీదు ఉన్నటువంటి స్థలాన్ని చూసిండు. చూసి అప్పటికే సౌలు అంతటా రౌండప్ చేస్తా ఉన్నాడు, చుట్టూ దేశం అంతా తిరుగుతా ఉన్నాడు. ఈ దావీదు ఎక్కడ దొరుకుతాడా చంపేద్దామని. యెహోవా ఆధారముగా ఉంటే ఎక్కడ ఉన్నా సరే ఆ మనుషుని చేతికి దేవుడు చిక్కించనియ్యాడు. చిక్కడు. దేవుని మనుషుడు దేవుని శత్రువు చేతికి చిక్కడు. ఎందుకంటే దేవుణ్ణి ఆధారముగా చేసుకొని బ్రతికితే ప్రాణహాని సందర్భంలో మనకి అవసరం మనుషుడు, అప్పుడు సహాయంగా ఉండాల్సినటువంటి మనిషి. ఈ దోయేగు అనేటోడు సహాయంగా ఉండకుండా దావీదుకి తప్పుకున్నాడు. మనకి కూడా అప్పటిదాకా తోడుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే మనకు అవసరమో వీళ్ళు మనకి అక్కడికి వస్తారు అనుకునే సందర్భంలోనే సరిగ్గా సమయంలోనే పక్క తప్పుకుంటారు. అటువంటి పరిస్థితులు ఎన్నో ఉండుంటాయి. కానీ దేవుణ్ణి ఆధారంగా పెట్టుకుంటే ప్రాణహాని కాదు, ఉండేటువంటి ఏ అవసరాలు అయితే ఉంటాయో ఆ అవసరాలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. దేవుడు ఆ అవసరాలన్నిటిలో నుంచి తప్పించి దేవుని మార్గంలో నడిపించుకుంటా పోతాడు. మనుషుల అవసరాలు ఎన్నై ఉంటాయో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి. మనుషుని అవసరాలు ఎన్ని అయి ఉంటాయో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి. అవన్నీ తీరాలంటే దేవుడు మొదట అనుమతిస్తేనే కదా. దేవుని దగ్గర నుంచి సహాయం రాందే ఏ రీతిగా మనము సహాయం పొందుకున్నటువంటి వారి వరుసలో నిలబడతాం. ఆమేన్. దావీదు కూడా దేవుని దగ్గర నుంచి సహాయం కలిగింది. సౌలుకు తెలుస్తుంది పలానా దగ్గర ఉన్నాడు, దావీదు పలానా దగ్గర ఉన్నాడు అనేటువంటి విషయం సౌలుకు తెలుస్తుంది. పరుగునొచ్చి చూస్తే దావీదు ఆడుంటాడు. లేడని తెలిసి ఆ కోపంతో అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులందరినీ చంపుతాడు.
దేవుని సేవకుని చంపుతాడు. దావీదును దేవుడు తప్పించి సురక్షితమైనటువంటి స్థలానికి తీసుకుపోతాడు. దేవుణ్ణి ఆధారంగా పెట్టుకుంటే, మన అవసరాలు తీర్చేటువంటి దేవుణ్ణి ఆధారంగా పెట్టుకుంటే, ఆయన దగ్గర నుంచి వచ్చే సహాయము మనకి మనుషుల ద్వారా కలిగే సహాయానికి మించి ఉంటుంది. ఆమేన్. అలాగనే దావీదు జీవితంలో దేవుని మేలులు పొందుకొని నడిపించబడ్డాడు. ఇకపోతే సంసోను జీవితంలో, సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 16వ అధ్యాయము 28వ వచనంలో ఉంటది. సంసోను జీవితం కూడా దేవుని సహాయము చేత గట్టెక్కించబడ్డది. దేవుని సహాయము చేత దేవుని సహాయం పొందుకున్న ఆ సంసోను ఆ పరిస్థితుల్లో చనిపోవటమే కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరీ చనిపోయాడు. ఇంకా మొదట ఇంకొంచెం తెలివి కలిగి దేవునిలో ఉంటే మరణాన్ని కూడా తప్పించుకునేటోడేమో. కానీ ఆ చివరి పరిస్థితుల్లో దేవుని ఉద్దేశం అయితే నెరవేరింది. ఆమేన్. చనిపోతా సంసోను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి చనిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనంలో ఉంటది. నేను చదువుతా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసి బలం పొందుకుంటే, ఆ తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు సంసోన్ని ఎందుకు పుట్టించిండంటే ఫిలిష్తీయులని చంపటం కోసం. దేవుని శత్రువులైనటువంటి వారిని, దేవుని ప్రజలకు విరుద్ధంగా తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉంచటం దేవుని ప్రజలకి శ్రేయస్కరం కాదు, క్షేమం కలగదు. కాకపోతే సంసోన్ని బలపరచాలి. ఆమేన్. సంసోనుని బలపరిస్తే దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. దేవుడు ప్రార్థన ఆలకించి సంసోనుని బలపరిచిన తర్వాత అప్పటి వరకు సంసోను జీవిత కాలంలో అప్పటి వరకు ఎంతమందిని ఫిలిష్తీయుల్ని చంపేసి ఉన్నాడో, ఆ చివరి నాడు దేవుడు ఉన్న ప్రార్థనను బట్టి, ప్రార్థన తర్వాత దేవుడు కలుగజేసిన బలాన్ని బట్టి ఆ బలాన్ని ధరించుకొని అప్పుడు చంపినటువంటి వాళ్ళందరూ కూడా అంతకుముందు జీవితంలో చంపినటువంటి వారి కంటే ఎక్కువైపోయింది. ఆమేన్. ఒక్కనాడే జీవితంలో ఎంతమందిని అయితే చంపిండో అంతకు మించినటువంటి వారిని ఆ ఒక్కనాడే సంసోను చంపేసిండు. ఆమేన్. దేవుని సహాయము, ఆయన యొక్క ఆధారము మన జీవితాల్లో ఉంటే చివరి పరిస్థితుల్లో కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళంగా ఉంటాం. ఆయన చిత్తాన్ని ఇంకొంచెము వివేచన కలిగి, ఇంకొంచెం దేవుడు అంటే ధైర్యం చేసుకొని, ఈ ఆలోచన ఆ ఫిలిష్తీయులకి పట్టుబడిన నాడే ఉన్నట్లయితే దేవుడు మరణం నుంచి తప్పించేటోడేమో. అందుకే చాలా మంది చివరి నిమిషంలో దేవుని వైపు తిరిగితే తప్పించబడతారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి చెయ్యి దాటిపోయిన తర్వాత దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరిగితే దేవుడు చేస్తాడు, కానీ దేవునికి అవకాశం ఇచ్చేంతగా మనం తిరిగితే ఆ తిరిగినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనకి మేలు చేస్తాడు. ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఆయనని ఆధారముగా ఉంచుకున్నటువంటి వాళ్ళు దేవుని చేత సహాయాన్ని పొందుకుంటారు. ప్రాణాలే కాదు, జీవితాలను కూడా నిలుపుకుంటారు.
ఇద్దరి జీవితాల్లో కూడా ఇదే విషయము స్పష్టంగా కనపడుతుంది. దావీదు, సంసోను వీళ్ళ జీవితాలు స్పష్టంగా దేవుని ఆధారము మనుషునికి ఎంత అవసరమో కనపడతా ఉంది వీళ్ళ జీవితాల్లో నుంచి. మన జీవితాలు కూడా దేవుని మీదనే ఆధారపడి ఉంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే వచ్చేటువంటి రోజుల్లో ఈ పరిస్థితులు ఏమైతే ఎదురైతే ఉన్నాయో, ఈ ఎదురయ్యే పరిస్థితులు మన దగ్గరికి రాకముందే తప్పించబడతాయి. ఆమేన్. వీళ్ళన్నా ఆ పరిస్థితులు దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ దేవుని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తప్పించబడ్డారు. మనము కూడా ఆ పరిస్థితులు ఏమున్నాయో తెలియదు, రాకముందే దేవుని మీద ఆధారపడితే మన దగ్గరికి వచ్చేంతలోనే ఆ పరిస్థితులు తొలగిపోతాయి. ఆమేన్. దేవుని మీద ఆధారపడదాం. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.